వినాయక చవితి సందర్భంగా శ్రీ సూర్య జ్యువెలర్స్ మీకోసం తెచ్చింది ప్రత్యేక గోల్డెన్ ఆఫర్. ఇప్పుడు ప్రతి బంగారు ఆభరణాలపై 12% తరుగు ఇవ్వబడును. ఈ ఆఫర్ ఆగస్టు 30 వరకు మాత్రమే. అంతేకాదు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారు బంపర్ లక్కీ డ్రాలో 5 విజేతలకు ఉచిత డైమండ్ రింగ్ ఇస్తున్నారు. ఈ వినాయక చవితికి సూర్య జ్యువెలర్స్ కి రండి. బంగారంతో పాటు డైమండ్ రింగ్ కూడా మీ సొంతం చేసుకోండి. నమ్మకమైన గోల్డెన్ డైమండ్స్ మరియు సిల్వర్ జ్యువెలరీకి శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. నమస్కారం, నా పేరు దేవాచ సాయి. హ్యాపీ వినాయక చవితి. శుక్లమలధరం విష్ణు శశిమంద చతుర్భుజ ప్రసన్న ధ్యాయ సద్భుజ శాండయ అగజ మహామశం ఏకదంత ఉపాస్మహే. నెల్లూరు నగరంలోని గుప్తా పార్క్ దగ్గరలో ఉన్న ఉమా జ్యువెలర్ అధినేత గ్రంథి జయకృష్ణ గారి ఇంట రియల్ కెంపు పూసలతో భక్తులకు దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు. గ్రంథి జయకృష్ణ వారి ధర్మపత్ని విష్ణువందన మాట్లాడుతూ 15 రోజుల పాటు కష్టపడి కెంపు పూసలతో సిద్ధి గణపయ్య ప్రతిమను చేశామని, 20 సంవత్సరాల నుంచి వినూత్నంగా ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రతిమలతో వినాయకుని చేస్తున్నామని జయకృష్ణ గారు తెలిపారు. పై కార్యక్రమం నందు అధిక సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొని సిద్ధి గణపయ్యను దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మాకల్చి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి జయకృష్ణ గారి ఇంటి వద్ద ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి వినాయక చవితి సందర్భంగా వినూత్న రూపాలతో గణపయ్య ప్రతిమను చేస్తుంటారు. మరి ఇక్కడి విశేషాల గురించి వారి బంధుమిత్రుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు రవి. వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 20 years. ఒకే ప్రతిమను చూస్తున్నారా? వెరైటీ 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 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఇలా వినాయకుని చూడడం? బాగుందా? కొత్త కొత్త వినాయకులు చూస్తున్నారా? నచ్చిందా? నచ్చింది. ప్రతి సంవత్సరం వచ్చి చూస్తారా? ఏమవుతారు మీకు? బావా. మీ బావ అవుతారా? ఎలా ఇట్లా చేస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటది. బాగుంటది. మీరు బయటికి వెళ్ళి చూస్తారా? వినాయకులు చూస్తారా? అది నచ్చిందా? ఇక్కడ నచ్చిందా? ఇక్కడ ఇంట్లోనే నచ్చుతుంది. అవునా? బాగా అనిపిస్తుందా మీకు ఇది? అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నెల్లూరేనా? ఎప్పటి నుంచి వినాయక ప్రతిమని చూస్తున్నారు మీరు? గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మీకేమవుతారు? మా బాబాయ్. మీ బాబాయ్నా? ఎలా అనిపిస్తుంది? బయట విగ్రహం నచ్చుతుందా మీకు ఇక్కడ విగ్రహం నచ్చుతుందా? రకరకాలుగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాం కదా. ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండదు కదా. ఒకేసారి పోయిన ఇయర్ లాగే అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు? అలా అనిపించిందా? ప్రతిసారి కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తున్నారు. ఇక్కడ దేవుడికి నైవేద్యం కూడా 50 అలా కొత్త కొత్త రకాలుగా పెడుతుంటారు. మనం ఎక్కడైనా చూస్తే ఒక పులుసన్నము, దద్దోజనం అలా పెడతారు కదా. ఇక్కడ స్పెషల్గా ఏదైనా స్పెషల్గా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇలా చూసినప్పుడు? నైవేద్యం స్పెషల్ అని మా పిన్ని గారు చేస్తారు. నేను డెకరేషన్. మీకు ఇవన్నీ నచ్చుతాయా ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది ఇది? చాలా కొత్తగా చాలా ఉత్సాహంగా ఉంటుంది చూసిన ప్రతిసారి. మా నెల్లూరులందరికీ ఒకసారి మీ తరపున వినాయక చవితి విశేష చెప్పండి. మా కల్చర్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సార్, ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ కి తగ్గట్టు అట్లా ఉండదు అనమాట. వెరైటీగా చేస్తుంటారు. ఎలా మీకు అలాంటి థాట్స్ వస్తుంటాయి? ముందుగా మా కల్చర్ మీ వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా ప్రతి సంవత్సరం మేము 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మేము చేసుకుంటున్నాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో విధంగా చేయాలని ఆ దేవుడే మాకు అట్లా సంకల్పం ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చి బంగారు గుడితో చేసాము. అంతకుముందు సంవత్సరం వచ్చి దారపుడలతో అట్లా రకరకాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చి కెంపు పూసలతో, రియల్ కెంపు పూసలతో తయారు చేసాము. ఎలా వస్తుంది సార్ మీకు అలాంటి కాన్సెప్ట్? ఎక్కడైనా చూస్తారా లేకపోతే మీరే అలా చేయాలి? ఎక్కడ చూడండి, దేవుడే మనకి సృష్టిస్తాడు. ఈ సంవత్సరం ఇలా చేయండి అంతే.
సార్? అది మొత్తం ధర్మాకోల్ అండి. ఓకే. ధర్మాకోల్ వర్క్ చేసి పైన పెయింట్ వేసాము, బ్లాక్ కలర్ పెయింట్. అది ఈ ఓం శ్రీ గణేశాయ నమః అనే లెటర్స్ అది కూడా లేజర్ ద్వారా కటింగ్ చేయించాము. అది గోల్డ్ షీట్ కింద. అది ఇది కూడా మీరే క్రియేట్ చేస్తారా? మొత్తం క్రియేట్ మొత్తం. అంటే ఎవరిని ఇంటీరియర్ ఆహా, డిజైనర్ ఎవరిని పిలవకుండా మీరే చేశారా? అవును. ఓకే. సార్ ఈ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుతారు? 3 రోజులు. 3 రోజులు ఉంచుతారు. 3 రోజులు. ఇవన్నీ నిమజ్జనం చేసేస్తారా సార్? టెంపుల్ నిమజ్జనం చేయాలి. టెంపుల్ నిమజ్జనం చేస్తాం. ఈసారి అయితే కొత్తగా మూషిక వాహనాలు కూడా పెట్టారు. అంటే ఎవ్రీ ఇయర్ కొత్తగా ఉండాలని చెప్పి ఏదో సైడ్ కూడా కొంచెం అంటే 4 పెట్టున్నారు. అంటే ఒక్కొక్కరు వాయిద్యాలు వాయిస్తున్నారు కదా, అందుకోసం మనం ఈ కాన్సెప్ట్ ఏదైనా ఆలయానికి సంబంధించిందా? జస్ట్ మీరు క్రియేట్ చేసిందండి. అంటే ఇప్పుడు మన నగరంలో చూస్తే పలానా ప్రదేశంలో లేదు మన సొంతగా ఏదో మనం కొంచెం కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పి అలా చేసాము. ఈసారి వినాయకుడి దగ్గర లడ్డు కూడా స్పెషల్ గా తయారు చేయించున్నారు. అది కూడా వేలం పాట ఏమన్నా వేపిస్తారా సార్ దానికి? అనుకోలేదండి, ఇది మీరు సలహా ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ పెద్ద రేటుగా పెట్టాము. అది కూడా వేలం వేయాలనుకుంటున్నాం. స్టార్టింగ్ ఏదో 1 లక్ష రూపాయలు పెట్టాలనుకుంటున్నాము. ఎంత మొదలు చూడాలి. ప్రేక్షకులు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వేలం పాటకు రావచ్చండి. అంటే ఈ ప్రసాదం కొంతమంది ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తింటే ఆరోగ్యపరంగా కానీ అది మాత్రం ఉందండి. నేను 2-3 సార్లు బయట వేలంపాట్లో లడ్డు పాడాను. అది కొన్న సంవత్సరం నాకు ఏదో ఒకటి మంచి జరిగిందండి. అది నేను 2 టైమ్స్ ఇట్లా వేలంపాట తీసుకున్నాను. ఆ సంవత్సరం నాకు ఏదో ఒకటి మంచిగా జరిగింది. అంటే సార్ అది కొంచెం లడ్డు కాదు కదా, ఒక 10 kgs 5 kgs అది నేను తీసుకుని అందరికి పంచుతాను. అంటే అప్పుడు అదందరికి వెళ్ళిపోదా? మీ అట్లా కూడా అట్లేం లేదండి, అందరూ బాగుండాలి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కల్చర్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు విష్ణు. మీ అందరితో వినాయక చవితి జరుపుకోవడం చాలా సంతోషంగా. గజాననాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం విఘ్నహర్తాయ నమః.
మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.